హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఏఆర్ బైట్స్. ఈరోజు మన ఏఆర్ బైట్స్ ఛానల్లో మనం చూడబోయే రెసిపీ విఆర్కే డైట్ స్పెషల్ వెజిటేబుల్ సూప్. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక టమాటో, ఒక క్యారెట్, ఒక కప్పు బీరకాయ ముక్కలు, ఒక కప్పు కీరా, ఒక కప్ సొరకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, తగినంత సముద్రపు ఉప్పు, 30 గ్రాముల బటర్. ముందుగా ఒక కుక్కర్లోకి మనం తీసుకున్న ఒక్కొక్క వెజిటేబుల్ని యాడ్ చేసుకుందాం. అందులోకి ముందుగా 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుందాం. గుర్తుంచుకోండి, ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి ఖచ్చితంగా సముద్రపు ఉప్పును మాత్రమే యాడ్ చేయాలి. ఇప్పుడు అందులోకి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 5 నుంచి 6 విజిల్లు వచ్చేదాకా స్టవ్ ఆన్లో ఉంచుకోవాలి. అయితే ముక్కలు చాలా మెత్తగా ఉడికే వరకు విజిల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు మెత్తగా ఉడికాయో లేవో చూసుకోండి. ఇలా ఉడకాలన్నమాట. అప్పుడే మనకి వెజిటేబుల్ జ్యూస్ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఒక పప్పు గుత్తితోటి ముక్కలను మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో వెజిటేబుల్ని వడకట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మరిన్ని వాటర్ని యాడ్ చేసి చేతితో మెదుపుకుంటూ జ్యూస్ అంతా సూప్లో యాడ్ అయ్యేలాగా ముక్కలను స్మాష్ చేసుకోవాలి. నేను తీసుకున్న వెజిటేబుల్ ముక్కలకు నాకు మొత్తంగా 4 గ్లాసుల నీళ్లు పట్టాయి. ఈ సూప్ అనేది మనం ఒకరోజు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 డేస్ వరకు ఉంటుంది. విఆర్కే డైట్లో సూప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక బాండీలోకి 30 గ్రాముల బటర్ను తీసుకోవాలి. అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత అందులోకి జీలకర్రను మరియు ఆవాలను యాడ్ చేయాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేయాలి. చివరిగా ఇందులోకి పసుపును యాడ్ చేయాలి. తర్వాత పోపుని సూప్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో మనము మిరియాల పొడిని యాడ్ చేయాలి. చివరిగా కొత్తిమీరను యాడ్ చేసి సూప్ని మంచిగా మరగనివ్వాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన విఆర్కే డైట్ వెజిటేబుల్ సూప్ రెడీ అయినట్టే. మీకు కనుక ఈ డిష్ నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని డిష్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.